హైదరాబాద్ బోరబండ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీలత ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వెంకటేష్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని సంప్రదించగా 5 లక్షలు లంచం ఇవ్వాలని శ్రీలత డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వెంకటేష్ గత నెల 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ₹1,00,000 తీసుకుంటుండగా శ్రీలతను పట్టుకున్నారు. అనంతరం శ్రీలతను అదుపులోకి తీసుకున్న అధికారులు బోరుబండలోని ఆమె కార్యాలయంతో పాటు ఆమె నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వెల్లడించారు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి వెంకటేష్ అనే అతను మాకు అప్రోచ్ అయ్యాడు. సో ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ శ్రీలత గారు యాక్చువల్లీ 5 lakhs డిమాండ్ చేశారండి. టోటల్ వర్క్ చేపించడానికి, అప్లికేషన్ తీసుకున్నప్పటి నుంచి ప్రాసెస్ చేపించి కంప్లీట్ చేపించడానికి. తర్వాత ఇనిషియల్ పేమెంట్గా ₹1,00,000 ఇవాళ ₹1,00,000 డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేస్తుండగా ఇవాళ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయినది.